రాష్ట్ర రెండో శాసనసభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది. బరిలో ఎవరూ లేకపోవడంతో స్పీకర్గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అధికారిక ప్రక్రియ పూర్తయిన వెంటనే పోచారం శ్రీనివాసరెడ్డి సభాపతిగా బాధ్యతలు చేపడతారు. రేపు స్పీకర్ నేతృత్వంలో జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం భేటీలో శాసనసభ సమావేశాల తదుపరి ఎజెండాను ఖరారు చేయనున్నారు. శాసనసభ సమావేశాల రెండో రోజున ఇవాళ సభాపతి ఎన్నిక జరగనుంది. ఇందుకోసం శుక్రవారం నామినేషన్లు స్వీకరించగా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తరపున మాత్రమే ప్రతిపాదనలందాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క, మజ్లిస్ సభ్యుడు అహ్మద్ బలాలా, తెరాస సభ్యులు తలసాని, విఎం అబ్రహాం, రేఖనాయక్ పోచారం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. సభాపతి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ పోచారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. అనంతరం నూతన సభాపతికి అందరూ అభినందనలు తెలుపుతారు. స్పీకర్ ఎన్నిక, అభినందనలతోనే ఇవాల్టి సభ కార్యకలాపాలు ముగుస్తాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి 1949 ఫిబ్రవరి 10న జన్మించారు. 1977లో దేశాయిపేట సహకార సంఘ అధ్యక్షునిగా ఎన్నికైన ఆయన 1984లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో తొలిసారి బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1998లో చంద్రబాబు మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ చేపట్టారు. 1999లో రెండోసారి గెలుపొంది గనులు, భూగర్భ వనరులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన పోచారం 2009లో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన పోచారం 2011 ఉప ఎన్నికల్లో తెరాస తరపున గెలిచారు. 2014 ఎన్నికల్లో 5వ బాన్స్వాడ నుంచి ఎన్నికైన పోచారం వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం నూతన సభాపతి పోచారం నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశమవుతుంది. శాసనసభ సమావేశాల అజెండాను ఖరారు చేయడంతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తారు. శాసన మండలి సభా వ్యవహారాల సలహా సంఘం కూడా రేపే సమావేశమై ఎజెండాను ఖరారు చేయనుంది.